జంతువు స్వర్గం నాశనం చేసి ఎలా దైవంగా మారిందనే కథ తెలుసుకుందాం. ఇదే పంజుర్లి దైవం యొక్క ప్రాచీన రహస్య గాథ. అద్భుతమైన అందం మరియు సంపూర్ణ శాంతితో నిండిన కైలాస పర్వతాన్ని ఊహించుకోండి. ఇది పరమశివుడు అతని భార్య జగన్మాత అయిన పార్వతీదేవి నివాసం. వారి ఉద్యానవనం ఒక స్వర్గంలా ఉండేది. ఒక రోజు ఒక అడవి పంది ఆ దివ్య వనంలోకి దారి తప్పి వచ్చి తన పిల్లల్ని వదిలి మరణించింది. వాటిలో ఒంటరిగా మిగిలిన ఒక పంది పిల్ల పార్వతీదేవి దృష్టిని ఆకర్షించింది. కరుణతో కదిలిపోయిన ఆమె దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ఆ పంది పిల్లను తన సొంత పెంపుడు జంతువుల ప్రేమతో పెంచింది. జగన్మాత ఒక అడవి జంతువును ఇలా చూసుకోవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మొదట ఇది పార్వతీదేవి కరుణకు ఒక అందమైన ఉదాహరణగా కనిపించింది. కానీ ఆ పంది పిల్ల సాధారణమైనది కాదు. అది ప్రకృతి